బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నమస్తే, వెల్కమ్ టు సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ఈరోజు అయితే ప్రధానంగా వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా కేటాయించిన అందరికి కూడా పెన్షన్స్ అనేది అందజేస్తూ ఉన్నారు. చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఈ నెలలో మొదటి నెలలో 7,000 రూపాయలు ఇస్తాను, నెక్స్ట్ నుంచి 4,000 ఇస్తాం, 1,000 రూపాయలు పెన్షన్ ఏదైతే చెప్పారో అదే ప్రకారంగా ఆ హామీ ప్రకారం ఈరోజు మనం చూసుకున్నట్లుగానైతే 7,000 రూపాయలు పింఛన్ అయితే ప్రతి ఒక్కరికి అందజేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఈరోజు అయితే మనం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకైతే మనం పింఛన్లు అందుకున్న వాళ్ళ దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్తున్నాం. వాళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్ద బాగున్నావా? బాగున్నాను సార్. తీసుకున్నావా అమౌంట్? తీసుకున్నాను, 7,000 తీసుకున్నాను. ఏం పేరు మీ పేరు? బాలయ్య. ఇది 7,000 వచ్చాయి మీకు? వచ్చాయండి. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. బాబు గారు మాకు ఇచ్చిన దానికి 7,000 తీసుకున్నాము. గతంలో వచ్చిన పెన్షన్ కంటే ఇప్పుడు 7,000 ఇచ్చారు. గతంలో ఇస్తున్నారు 3,000. ఇప్పుడు ఏమంటే 7,000 బాబు గారు వచ్చిన తర్వాత మాకు 7,000 ఇచ్చారు. అంటే గతంలో ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారు ఒకేసారి పెంచుకున్న విడతలుగా పెంచారు కదా? విడతలుగా పెంచి ఇచ్చారు మాకు. లాస్ట్ మూమెంట్లో 3,000 ఇచ్చారు. ఇప్పుడు బాబు గారు రాగానే మాకు 7,000 ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవి మీకు? మాకు బాగలేని దానికి మందులకి వాడుకుంటాం. అవా నమస్తే, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నావు. ఏంది చేతిలో పెట్టుకున్నావా? ఎంతయ్యా లెక్క పెట్టుకున్నావా? నాకెంత ఇస్తావా? తీసుకో. నేను తీసుకునేనా? మాకు వద్దులే కానీ నువ్వు లక్షణంగా ఉంటే చాలు. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఫస్ట్ టైం 7,000 ఇచ్చారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఆయన ఇప్పుడు పండగలు వచ్చినా కానీ 4 వస్తువులు ఇస్తాడు కదా. ఆడ దాని పెద్ద పండగలు అట్లా చూస్తే ఇస్తాడు. ఆయన ఏదైనా మంచి చేస్తాడయ్యా, ఇస్తాడని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు 7,000 ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? మంచి అనిపిస్తుంది. ప్రభుత్వంలో మీకు అన్ని కరెక్ట్ గానే అందినాయా? ఎట్టంతాయి మాసం కదా. నేనైతే కరెక్ట్గా చెప్పిన ప్రకారం చేస్తాడు. మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు మారుతా ఉంటాయి, సరే అనుకో. గెలిపిస్తే ఆయన ఒకసారి గెలిపిస్తే చూద్దాం ఆయన ఎట్టుంటాడు అని చెప్పి గెలిపించినారు. అంతేగాని ప్రేమతో ఫీల్ అయింది అంతే. డబ్బులు ఇచ్చేలేక అట్లా మాట్లాడుతున్నా కాదు. డబ్బులు ఇచ్చినా ఈగిపోయినా డబ్బులు ఏముంది, దేవుడు ఇయ్యాలా మన తినాలి కానీ అదేంది ఇది కాదా. సరేలే, మొత్తానికి డబ్బులు 7,000 రూపాయలు ఎందాయి. వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు వస్తారు. ఇంటింటికి వచ్చే పంపిణీ చేస్తారు అందరు అనుకున్నట్టు. జాగ్రత్తగా దేనికి ఉపయోగపడతాయి మీకు ఇవి? దేనికంటే అప్పుడు కొన్ని లేదయ్యా, ఏముండదు మనకు. ఇప్పుడు బియ్యం సరుకులు అవి తెచ్చుకోవాలా, నా దానికి సరుకులు తెచ్చుకోవాలా, బియ్యం తెచ్చుకోవాలా, తినాలి కదా. మాతర్లు మందులు పోవాలి అసలు ఇప్పుడు అన్నీ తెచ్చుకొని తినాలి కదా. అందుకే కదా మనం ఎక్కువ ఖర్చు పెట్టను. నేను జాగ్రత్తగా వాడుకుంటా. అది జాగ్రత్త. అయితే అమ్మా నమస్తే, బాగున్నావా? ఏం పేరు మీ పేరు? అలగల విజయలక్ష్మి. అక్క పెన్షన్ వచ్చిందా? వచ్చింది. ఎంత ఇచ్చారా? 7,000 ఇచ్చారు. బాబు గారు చెప్పినట్టు ఈ నెల 7,000 ఇస్తారంట. తర్వాత వచ్చే నెల నుంచి 4,000 ఇస్తారు. చెప్పారా మీకు ఇక్కడ? చెప్పారు. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగానే ఉంది. దేనికి ఉపయోగపడతాయి ఆ డబ్బులు? మాకు మందులకని వాటికని ఉపయోగపడతాయి. గత ప్రభుత్వంలో విడతలుగా ఇచ్చారు. ఈసారి ఒకేసారిగా 4,000 ఇచ్చాడు, 7,000 ఇచ్చాడు. రేపు నెల నుంచి 4,000 ఇస్తారు. మంచిగా అనిపిస్తుంది. మంచిగానే ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు బాబు గారికి? చాలా థ్యాంక్స్ అని చెప్తారు. సార్ నమస్తే. ఏం సార్ ఇప్పుడు పింఛన్ అనేది 7,000 రూపాయలు పంపిణీ చేశారు, అందే మీకు? అందినండి. అందరికీ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ అలా చివరికి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగానే గత ఏప్రిల్ నుంచి 3 నెలల నుంచి కూడా బకాయిలు కూడా ఇస్తూ 4,000 రూపాయలు చేయటం, ఒకేసారిగా 7,000 రూపాయల చొప్పున అందరికీ పంచడం కూడా జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం ఇది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తూనే ఒక నెల రోజుల లోపలనే చెప్పిన వాగ్దానాల ప్రకారం
అటు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా ఇంత ముందున్న దాన్ని అన్నదాత సుఖీభవ అనే పేరుతో ఇప్పుడు దాన్ని కూడా 20,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే విధంగా రైతులకి సహాయం చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, అదేవిధంగా రాజధాని నిర్మాణం గురించి దాన్ని డెవలప్ చేయడం గురించి కూడా అప్పుడే చర్యలు ప్రారంభించి చాలా స్పీడ్గా వారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. వారు ఈ 5 సంవత్సరాల లోపల మరలా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తారని చెప్పి చాలా ఆశిస్తూ ఉన్నాం. చాలా వారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి బాగా అందరికీ ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. పింఛన్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే గతంలో అనుకునే వాళ్ళు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను తీసేసిన తర్వాత ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు పింఛన్లు తీసుకున్న మీలాంటి వాళ్ళు అని చెప్పి. బట్ ఇప్పుడైతే ఇంటింటికే పింఛన్ వచ్చి పంపిణీ చేసేటువంటి ప్రక్రియ కూడా తీసుకొచ్చారనమాట. సో వాలంటరీ వ్యవస్థ కాకుండా గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవస్థనే కంటిన్యూ చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు అని? అది ఈ సంవత్సరానికి అనుకోండి, వాలంటరీ వ్యవస్థ కూడాను చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకుంటాము, వాళ్ళందరినీ కూడా జీతాలు పెంచుతానని కూడా చెప్పున్నారు. ఏది ఏమైనా సరే ఇంటికి తెచ్చివ్వడం అనేటువంటిది చాలా సుముదామైన మంచి సంతోషమైన కార్యక్రమం. ఎందుకంటే అందరూ ఇప్పుడు మనం చూస్తున్నాం, కొంతమంది ముసలి వాళ్ళు కదలేని వాళ్ళు, ఇళ్ళ నుంచి వదిలిపెట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బయటికి రావాలంటే కష్టం. కాబట్టి ఇంటికి వచ్చి ఇవ్వడం అనేటువంటిది అది ఏదైతే ఒక ఆనవాయితీ ఏర్పడిపోయిందో అదే కనుక కొనసాగిస్తే కూడా చాలా సంతోషిస్తారు ప్రజలందరూ కూడాను. చాలా ధన్యవాదాలు తెలుపుతారు ఈ పెన్షన్ల విషయంలో కూడా. ఏం పెద్దాన్ని బాగున్నావా? ఏం పేరు మీ పేరు? సత్తార్ భాష గారు. అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 1వ తేదీ పింఛన్ 6 గంటలకంతా పంపిణీ చేస్తామని చెప్పి మాట ప్రకారం ఏదైతే చెప్పారో సో అది ఈరోజు జరుగుతూ ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది అన్న? సంతోషంగా అనిపిస్తూ ఉంది. 6 గంటలకల్లా మాకు పెన్షన్ ఇస్తున్నారని సంతోషంగా ఉంది. అంటే మీకు దేనికి ఉపయోగపడతాయి అంటావా అమౌంట్ డబ్బులు? మందులకి, హాస్పిటల్కి, అన్నానికి అంటే 7,000 ఈ నెలలో 7,000 రూపాయలు అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి 4,000 ఇస్తారు. మీకు సంతోషమేనా? సంతోషమే. సార్ నమస్తే, బాగున్నారా? ఏం పేరు మీ పేరు? నా పేరు శేషయ్య అండి. ఇప్పుడు పెన్షను 1వ తారీఖు కల్లా 6 గంటల నుంచే ప్రారంభించారు. కొంచెం సర్వర్ అటు ఇటు ఉన్నందువల్ల కొంచెం పేమెంట్ మాత్రం టైంకి వాళ్ళు చెప్పినట్టుగా అందుబాటులోకి వచ్చేసింది. ఇకపోతే ఏంటంటే ఈ అరియర్స్ కూడా ఇస్తారని గతంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ చెప్పినట్టుగా ఏప్రిల్ నుంచి అరియర్స్ 3,000 కలిపి ప్రతి నెల ఈ 4,000 ఈ పెన్షన్ మొత్తం కలిపి 7,000 ప్రజలకు అందిస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే వాలంటీర్ల ద్వారా గత 5 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నటువంటి పెన్షన్ చాలా సులభతరంగా అనిపిస్తూ ఉండింది. సరే గవర్నమెంట్ దాన్ని కొనసాగిస్తే మంచిదని నా అభిప్రాయం అండి. ఇప్పుడైనా మాత్రం మీకు ఇంటి దగ్గరకే తీసుకొని వచ్చి ఇస్తున్నారు కదా? చాలా వాళ్ళు ఎలా చేసినా ఇది కూడా ఏంటంటే అది కొనసాగిస్తే మంచిదని అభిప్రాయం. అది గవర్నమెంట్ యొక్క నిర్ణయాన్ని బట్టి ప్రజలకు అనుకూలాన్ని బట్టి ఉంటుంది. మేడం నమస్తే, బాగున్నారా? ఏం పేరు మీ పేరు? సరస్వతి. మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 1వ తేదీ పెన్షన్ అయితే మీకు 7,000 రూపాయలు అందిస్తున్నారు. తర్వాత వచ్చే నెల నుంచి 4,000 అందిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. పెన్షన్ ఇస్తున్నారు కదా నెల నెల అనేది. ఇంకా అన్ని పనులు కొనసాగించాలని ఆశిస్తున్నాం. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి వద్దకే మేము పెన్షన్ చేస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఆయన కూడా చేస్తున్నారు. చాలా సంతోషం అండి చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి, ఈ గవర్నమెంట్కి? చాలా సంతోషంగా ఉంది. మాకు పెన్షన్ అన్ని ఖర్చులకి మాకు వెళ్ళిపోతున్నాయి, ఇబ్బంది లేకుండా ఉంది. పెద్దమ్మ బాగున్నావా? బాగుండండి. ఏం పేరు మీ పేరా? నా పేరు నవనీతమ్మ. ఓకే పెద్దవా, ఇప్పుడు ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. వచ్చే నెలలో కూడా 4,000 ఇస్తా అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు కదా? బాగానే ఉంది అయ్యా, సంతోషంగానే ఉంది. అంతవరకు ఏం మాట్లాడడం లేచిపోతా, సంతోషంగానే ఉంది. ఒక్క మాటే. సార్ నమస్తే, ఏం పేరు మీ పేరు? భీమ్సన్ మహారాణా. ఏం సార్? భీమ్సన్ మహారాణా. భీమ్సన్ మహారాణా పేరు వెరైటీగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చెప్పిన విధంగా మొదటి నెలలో 7,000, అదేవిధంగా వచ్చే నెల నుంచి 4,000 పెన్షన్ ఇస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది, హ్యాపీ. అంటే మీ సొంత ఊరు ఎక్కడ? మా ఒరిస్సా. ఇక్కడ సెటిల్ అయిపోయినా? ఇక్కడ సెటిల్ అయిపోయా. 1991 నుంచి ఇక్కడ ఉన్నా. మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు పెన్షన్ ఇవ్వడం కానీ అదంతా? బాగానే ఉంది. మీకు ఇప్పుడు
ఈ అమౌంట్ ఏదైతే ఉందో మెడిసిన్స్ కావచ్చు, ఇంట్లో కొన్ని సరుకులు కావచ్చు, వాటికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉందంట. పనికి పోతాం, చిన్న చిన్న పనులు చేస్తాం అంతే. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నాం ఏం పేరు సార్ మీ పేరు? గౌస్ పాషా నాన్న. గౌస్ బాషా గారు. సార్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్కి సంబంధించి అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదట చేసిన సంతకాలలో పెన్షన్కి సంబంధించి కూడా చేస్తారు. అదేవిధంగా ఈరోజు 7,000, నెక్స్ట్ మంత్ నుంచి 4,000 ఇస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? అన్ని విధాలుగా బాగుంది నాన్న, మాకు ఇప్పుడు సౌకర్యంగా. కానీ వారంటీలు వచ్చి ఇంటికాడ ఇస్తుంటే ఒకరు మాకు సౌఖ్యంగా ఉండేది. ఇలా వచ్చి పడిగాపులు కాయాలంటే ఒకరు బాధగా ఉంటుంది, ఇంకేం లేదు. ఇప్పుడు కూడా మీకు ఇంటి దగ్గరికి కదా వచ్చి మీకు చేరుస్తా ఉన్నారు. ఇంటికాడికి అందరూ అలా రాలేదు కదా నాన్న. ఇంటికాడ అంటే వేరే దిగుడు కూర్చోబెట్టి వస్తున్నాం కదా, అలా లేకుండా ప్రతి సంవత్సరం ఇంటికాడే కదా ఇస్తుండింది. ఇంటింటికి వచ్చి ఇస్తుండారు. అది మీరు దయించి మీరు ఆలోచించుకొని అలా సౌఖ్యం చేస్తే మా అభిప్రాయంగా బాగుంటుందని మా కోరిక. ఇప్పుడు పెన్షను అలాగే మీ ఇంటి దగ్గరకే చేరుతుంది. ఇప్పుడు కూడా ఇంటి వద్దకే వస్తున్నారు. ఇంక మీదలు కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇంటి వద్దకే చేరుస్తామని, చేరుస్తారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు 1,000 రూపాయలు పెంచినటువంటి దాఖలాలు ఉన్నాయి. పెంచిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషం బాబు గారు, మీరు ఇలా వచ్చి మీరు ప్రజాసేవగా ఇలా నిలిచి చేస్తున్నారంటే గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. చాలా అందరికీ కూడా మంచిగా ఉంది. ఇంకా మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఆయన రావాలని మేము పది కోరుకున్నాం. వచ్చాడు బ్రహ్మాండంగా, అన్ని పనులు బాగా సకాలంగా జరుపుతారని నాయకుడు రావాలని మేము కోరుకొని ఆయనకే వేసాము ఓట్లు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆయన మాట చెప్పారో వృద్ధా పెన్షన్కి సంబంధించి, ఆ పెన్షన్ కూడా ఇప్పుడు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే 1వ తేదీ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లుగానైతే 4,000 ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ సారి కాబట్టి ఏ అయితే బాకీ ఉన్నాయో, గతంలో బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం కూడా 7,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు అనమాట. ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు ఆనందంగా ఉంది. ఈయడం ఆయన గొప్ప, మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన రావడమే మాకెంతో హ్యాపీగా ఉంది. ఆయన వచ్చిన వెడల మనకి అందక అన్ని ఏర్పాట్లు పెద్దోళ్ళకి అన్నిటికీ సహాయపడి మాత్రకి ముందుకి ఇస్తున్నాడు. మంచిది. అంతకన్నా మనకి చేసే నాయకుడు ఇంక లేడని మేము ఆయనకే వేసుకున్నాం ఓట్లు. బాగుంది సార్ ఇది పద్ధతి. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా మాకు ఇస్తాం. ఒకరి మీద ఆధారపడకుండా మనకి జరుపుకునేదానికి, ఇల్లు జరుపుకునేదానికి, మనకి అవసరాలు తీర్చుకునేదానికి ఆయన సహాయం చేసినాడు. అది గొప్ప విషయం. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పని గొప్పగా ఉంది. అది ఆ విషయం. నా అభిప్రాయం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి గత ప్రభుత్వంలో పెంచుకుంటూ పోతామని చెప్పి అన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నుంచి ఏకదం 4,000 రూపాయలు చేశాడు. నా వరకు నాకు 3,000 రూపాయలు ట్యాబ్లెట్స్ అవన్నీ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఏకదమ్ అని చెప్పేసి అని ఒక 1,000 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు. అది కాకుండా అరియర్స్ రూపంలో ఒక 3,000 ఇచ్చాడు. ఈ నెలలో 7,000 రూపాయలు ఇచ్చింది. చాలా సంతోషం, శుభదాయకం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రంలాగా తయారైంది. ఇప్పుడు రాజధాని నిర్మించేదానికి ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మార్కెట్ల దగ్గర కానీ, హాస్పిటల్ దగ్గర కానీ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అక్కడ పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మార్కెట్ దగ్గర వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళందరూ కూడా టిఫిన్లు చేసి 5 రూపాయలు టిఫిన్లు, 5 రూపాయలు భోజనాలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పేసి అని అనుకుంటున్నాం. అది కాకుండా మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టాడు. ఆ డిఎస్సీ వచ్చిన తర్వాత టీచర్లకి అందరికీ కూడా మంచి జరగదని చెప్పేసి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు నా కోరిక ఏంటంటే, ఇదే విధంగా ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. అది పరిస్థితి. ఖచ్చితంగా చేస్తా అని కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు కూడా చాలా ఎలక్షన్స్ ముందు కూడా సభల్లో కూడా ఆ మాట చెప్పున్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటా ఉన్నట్టు చెప్పున్నారు అనమాట. అదే